గైస్ వెల్కమ్ టు డైసీడిఎఫ్ ఛానల్. మొత్తానికి బంకమట్ట అయితే దొరికింది. ఎంతసేపు ఎతికాంరా? 15 minutes. 15 minutes అటు ఇటు తిరిగి మొత్తం ఎతికితే ఇది బంకమట్ట ఇట్లా ఇది మెత్తగా. మామూలు అయితే ఇది ఓకే, నార్మల్ అట్లా ఉంది. బంకమట్టి చూడండి. సో 15 minutes దొరికితే మొత్తానికి మాకు బంకమట్టి అయితే దొరికింది. ఇట్లా ఉంటుంది బంకమట్టి. అర్థమైందా బంకమట్టి ఏంటో? నా పట్టు కవరి మా చిట్టి బొమ్మ కూడా వచ్చింది మాతో. నాకు ఈ కన్నా ఇవన్నీ పొలాలన్నమాట. పొలాల్లో మొత్తం ఎతికితే ఫైనల్ గా ఇక్కడైతే దొరికింది బంకమట్టి. ఏంటి స్వీటు? ఏంటి దాన్ని బంకమట్టి అంటారా? సోకులాడి ఇక్కడికి కూడా ఎట్లా రెడీ అయ్యిందో చూడు. సిటు చూడు. నిక్కీకి హెల్ప్ చేస్తా. నువ్వు పట్టుకుంటావా స్వీట్ ఫోన్? నోనా ఎందుకు? వై స్వీటు? సో వినాయకుడిని ప్రిపేర్ చేయడానికి ఇంత కష్టపడుతున్నాం అన్నమాట స్టార్టింగ్ అయితే. తర్వాత అంతా మొత్తం డాడీదే ఉంటుంది. ప్రజెంట్ అయితే మేము ఈ మట్టి కోసం కష్టపడుతున్నాం. ఏమైంది స్వీటు? ఇలా పట్టుకో స్వీటు. మా ఇంటి దగ్గర చాలా పొలాలు ఉంటాయి వెనకాల. సో అందుకని చెప్పి అలా వెళ్ళామన్నమాట బంకమట్టి తెచ్చుకుందామని. చాలాసేపు వెతికిన తర్వాత మాకు ఇక్కడ దొరికిందనమాట. అండ్ ఇక్కడైతే కొంచెం మట్టి చెక్ చేస్తున్నాం. మంచి మట్టి అయితే మంచిగా వస్తుంది. కొంచెం రాళ్ళు చెత్త అవన్నీ ఉంటాయి కదా. సో అలా ఉన్నప్పుడు కొంచెం అసలు నీట్గా రాదనమాట. తర్వాత ఎండిపోయినప్పుడు కిరిగిపోతుంది కూడా. సో అందుకే మొత్తం చెక్ చేస్తున్నాం. వీడియో తీస్తున్నావానే? ఎవరెవరు ఉన్నారు వీడియోలో? తీసేది ఎవరు వీడియో? నువ్వంటే ఎవరు? నీకు పేరు లేదా? ఉచిక్షవా? మరి అందరు ఏం పిలుస్తారు? మేమేమంటాం అందరం నీ పేరుని? స్వీటు అని. మరి ఉత్పిక్ష అని చెప్తున్నావు ఏంటి? ఉత్పిక్ష అంటే ఎవరో అనుకుంటాం మేము. లేదా డీకే అని చెప్పి. మా అన్నయ్య, నేను, మా స్వీటు మేము ముగ్గురం వెళ్ళామన్నమాట. చిన్న సంచి తీసుకొని వెళ్ళాం. దాంట్లో తెచ్చుకుందాం మేము ఒక ఫిక్స్ అయి ఉన్నాం అన్నమాట. ఈ సైజులో చేద్దామని ఇంట్లో పూజించుకోవడానికి. మేము ఎవ్రీ ఇయర్ అయితే ఇంట్లో మట్టి వినాయకుడిని పూజిస్తాం. సో ఇంటికి రాగానే ఇలా మా డాడీ అయితే ఇట్లా మేము ఇట్లా గట్టిగా తీసుకొచ్చాం. దాన్ని కొంచెం స్మూత్ చేయడం అండ్ ఏదైనా చెత్త ఏమైనా చిన్నవి ఏమైనా మళ్ళీ ఉంటే వాటిని కూడా మా డాడీ ఇలా క్లీన్ చేసుకుంటున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే మా డాడీ చాలా బాగా చేస్తారు. మా డాడీ మా దగ్గర అమ్మవారిని పెట్టినప్పుడు కూడా ఫస్ట్ టైం పెట్టినప్పుడు 3 feet అమ్మవారి విగ్రహం కూడా మా డాడీ తయారు చేశారు. అప్పుడు మట్టి అక్కడ మంచి మట్టి దొరికేది. ఇప్పుడు ఈ కొంచెం మట్టి కోసమే మేము చాలా కష్టపడి వెతికితే దొరికింది. సో తెచ్చిన తర్వాత అయితే ఫస్ట్ ఇలా చెత్త అంతా తీసేసి స్మూత్నింగ్ చేసుకోవాలన్నమాట. సో ఏం క్రాక్స్ కనిపించకుండా నీట్గా ఉండడానికి. దాని తర్వాత ఇలా మా డాడీ ఫస్ట్ అయితే దాన్ని మొత్తం స్మూత్నింగ్ చేసుకున్నాక ఇలా ఎలకని తయారు చేస్తున్నారనమాట. మా డాడీ ఏదైనా చూస్తూ వేస్తారు. సో మా ఇంటి దగ్గర ఒక వినాయకుడిది ఉందన్నమాట ఫ్రేమ్. సో అందులో ఉన్న వినాయకుడిని చూస్తూ తయారు చేస్తున్నారు. సో దానిలోనే ఫస్ట్ ఎలకనైతే తయారు చేస్తున్నారు. ఎలక మీద ఎక్కి కూర్చున్నట్టు ఉంటుంది అనమాట వినాయకుడు. సో సేమ్ అలానే తయారు చేస్తున్నారు. దానికోసమే ఫస్ట్ ఎలకనైతే ప్రిపేర్ చేస్తున్నారు. మా డాడీ మా చిన్నప్పుడు కూడా చాలా తయారు చేసేవాళ్ళు. అసలు మా ప్రాజెక్ట్ వర్క్స్ చాలా తక్కువ ఉండేవి మేము చదువుకునేటప్పుడు అయితే. బట్ ఏదైనా కాంపిటీషన్ జరిగినప్పుడు ఇలా ఆర్ట్స్ ఏమైనా అయితే మా డాడీ తయారు చేసేవాళ్ళు. చాలాసార్లు మా డాడీ తయారు చేసిన ఆర్ట్స్కి ప్రైజెస్ కూడా వచ్చాయి. అండ్ మేము చదువుకున్నప్పుడు అయితే ఇంత సోషల్ మీడియా లేదు కాబట్టి సో మాకు ఏమైనా చేస్తే చాలా ఆశ్చర్యంగా అనిపించేది. మా ఫ్రెండ్స్ అందరు కూడా వచ్చి చూసేవాళ్ళు అసలు ఎలా నేర్చుకున్నారు, ఎలా చేస్తున్నారని. మనం ఎప్పుడు తయారు చేసి చూడడానికి మనకు అంత ఆప్షన్ లేదు. అప్పుడు ఎవ్వరికి దగ్గర ఫోన్స్ ఉండేవి కాదు. సో టీవీలో కూడా అలాంటివి ఏమి చూపించారు కదా. సో మాకు తెలిసేది కాదు
మా ఫ్రెండ్స్ మేము అందరం అట్లా చుట్టూ కూర్చొని మా డాడీ చేస్తుంటే చుట్టూ కూర్చొని చూస్తూ ఉండేవాళ్ళం అన్నమాట. అంత బాగా ఏదైనా కానీ మా డాడీ బాగా చేసేవాళ్ళు. అండ్ ఎప్పుడు మా డాడీ చేసిన విగ్రహమే పూజ చేసుకునేవాళ్ళం మేము ఇంట్లో అయితే. లాస్ట్ 2-3 ఇయర్స్గా మా డాడీ చెయ్యట్లేదు. మేము మట్టి వినాయకుడిని తీసుకొచ్చుకొని పూజిస్తున్నాం, చేసింది కాకుండా ఇంట్లో తయారు చేసుకోకుండా. బట్ ఈ ఇయర్ మాత్రం నేను అడిగాను మా డాడీని కొంచెం చేయమని చెప్పి. సో ఇంకా దానికోసం నేనే వెళ్ళి మట్టి తీసుకొని వచ్చాను. 2 ఇయర్స్ అయినట్టుంది. ఈ 2 ఇయర్స్ తర్వాత ఈరోజే నా కోసం చేస్తున్నాను మా డాడీ. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం బాగా చేసేవాళ్ళు అందరూ. మా ఫ్రెండ్స్ అయితే మొత్తం ఇలా మా ఫ్రెండ్స్కి ఇలా చెప్తే చాలా అందరూ వచ్చి చుట్టూరు కూర్చొని చూస్తూ ఉండేవాళ్ళం అలా ఎలా చేస్తున్నారో అని చెప్పేసి. ఇది చూస్తున్నంత ఈజీ ఏం కాదు, చాలా టైం టేకింగ్. అందులో కనిపించినంత ఈజీ కాదు, చాలా టైం పడుతుంది అనమాట. ఈలోపు మా స్వీట్ గడేమో ఇలా మంకీ వస్తే దాన్ని వీడియో తీస్తుంది మా మేడం. స్వీట్ గడికి అన్నీ వచ్చేసినాయి. నేనే వీడియో తీస్తా పిన్ని అని చెప్పి నా దగ్గర నుంచి ఫోన్ తీసుకొని మంకీ వచ్చిందని చెప్పి ఆ మంకీని కూడా వీడియో తీస్తుంది. చాలా హెల్ప్ చేసింది మా స్వీటు కూడా నాకు. చూడండి ప్రాసెస్ అంతా ఎలా ఉందో. ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్లో అలా పడుతున్నాను కానీ చాలా టైం పట్టేసింది అసలు నాకైతే. ఎందుకంటే అప్పట్లాగా అంత స్మూత్గా ఏం లేదు, దాన్ని స్మూత్నింగ్ చేసుకోవడం అవన్నీ చేయడం. అండ్ చాలా ఇయర్స్ తర్వాత ఒక 2-3 ఇయర్స్ అయి ఉంటుంది మ్యాక్సిమం. ఆ తర్వాత చేస్తున్నారు కాబట్టి కొంచెం టైం పట్టింది దాన్ని స్మూత్నింగ్ చేసుకొని చేయడానికి. అంత స్పీడ్గా ఏం అవ్వదు కనిపించినంత. ఫస్ట్ అయితే ఈ వినాయకుడిని ఇది మట్టితో ఇలా చేసిన తర్వాత దాని మీద కొంచెం పెయింట్ ఉంటే ఆ పెయింట్స్ వేసామన్నమాట. ఎక్కువ ఏమి కలర్స్ యాడ్ చేయకుండా న్యాచురల్గానే ఉంచుదాం అనుకున్నాం. బట్ మా డాడీ కొంచెం పెయింట్ ఉంటే, మా ఇంటి దగ్గర పెయింట్ ఉంటే దాంతో కొంచెం వేసారనమాట, కలర్ వేసారు. కలర్ వేసి అంటే కొంచెం జ్యువెలరీలా సెట్ చేసి దాన్ని కొంచెం హైలైట్ చేద్దాం, కిరీటంకి వాటికి వేద్దామని కొంచెం హైలైట్ చేసినట్టు ఉంటుందని చెప్పి వేసారన్నమాట. తాతకి నువ్వు పని చేస్తున్నావా? ఎందుకురా? నీ తాతకి పాపం కదా, ఎవ్వరు హెల్ప్ చేయట్లేదా తాతకి, అందుకే నువ్వు హెల్ప్ చేస్తున్నావు చిలక. ఓ క్యూట్ గాడ్.